హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణ ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మనం మళ్ళీ ఇంకొక ట్రిప్ ప్రయాగ్రాజ్ మనం వెళ్తున్నాం. కాకపోతే అన్ని ట్రిప్లు ఏమో నైట్లో వెళ్ళినాం. ఈ ట్రిప్ మాత్రం మనం డైలీ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఉండి కస్టమర్కి డైలీ వెళ్దామని చెప్పేసి అనగానే సరే అని చెప్పి మనం ప్రొసీడ్ అయినాం. ఇప్పుడే బండి అంతా రెడీ చేసుకొని మనం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వాళ్ళ దగ్గరికి పోవాలా, పోయేసి వాళ్ళని ఎక్కించేసుకొని మనం పోవాలా. ముందున్న మనం చూద్దాం. ఇంకా పోయే ప్లేస్లో మనం ఒకటి ప్రయాగ్రాజ్ ఒకటి కాదు, కాశీ ఉంది, ప్లస్ అయోధ్య కూడా ఉంది. దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న ట్రాఫిక్ అదంతా మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ ట్రిప్లో. ఇంతకుముందు ట్రిప్ నేను మరీ అంత చేయలేకపోయినా, ఎందుకంటే నాకు అక్కడ ఉన్న ప్లేసెస్ కొన్ని అనుకూలంగా లేకుండే. ఎందుకంటే మనం ఉన్న ట్రాఫిక్ ఏరియా వేరు, అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మినిమం ఒక 20 కిలోమీటర్స్ అట్లా పట్టింది. అంత దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే అప్పటికే నిద్ర లేదు, నైట్ అంతా నడపడం బాగా కష్టమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్ అయినా కానీ కనీసం అక్కడికి పోవడానికి రిస్క్ చేస్తా, అది మన కోసం కంపల్సరీ చేస్తా, చేసేసి వెళ్తా, చేసి అన్ని ప్రతి ఒక్క ప్లేసెస్ మీకు అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా. అవన్నీ మీరు చూడాలి కంపల్సరీ. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఒక వీడియోస్ కూడా లైక్ ఎక్కువ చేస్తలేరు. ఎందుకంటే చేస్తేనే కదా ఫ్రెండ్స్ మనకు లైక్ కూడా, మనకు కూడా ఛానల్ అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుంది. కాబట్టి చూద్దాం నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో, మనం ఆన్ ది వేలో చూస్తూ వెళ్దాం. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నర్మదా నది దగ్గర అయితే ఉన్నాం మనం. నర్మదా నది అని మళ్ళీ ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే, వీళ్ళు ఆల్రెడీ మొన్ననే చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు అని మీకు అనిపించుండొచ్చు. కాకపోతే మొన్న విషయానికి వస్తే ఇదంతా నాకు ఇంట్రడక్షన్ తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ ఈ 2 ట్రిప్లు వెళ్తున్నాం కాబట్టి. అప్పుడు ఏంటంటే ఓన్లీ నర్మదా నది అంటే ఇది అక్కడ ప్లేస్ అనేది ఒకటే తెలుసు. ఇక్కడ ఉన్న ఒక విషయం ఏంటంటే, ఇక్కడ కనిపించేది మన నది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం. ఈ నది వచ్చేసి అన్ని నదులు స్ట్రైట్లో వారిది, ఇది రివర్స్లో ఉంటుందంట. ఇక్కడ మీకు ఫ్లోయింగ్ కూడా మన దగ్గరికి వెళ్తే ఏర్పడవచ్చు. దీని ఫ్లోయింగ్ ఇటు రివర్స్లో ఉంటుందంట. ప్రతి ఒక్కరు ఇటు కాశీకి కానీ, అయోధ్య కానీ, ప్రయాగ్రాజ్ కానీ వెళ్తే కంపల్సరీ ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ ఆపుకొని మరి స్నానాలు చేసి మరి వెళ్తారంట. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. సో అందుకని మనం కూడా ఈసారికి తెలుసుకున్నాం అది కూడా, అందుకనే ఆపినాం. ఇదిగోండి చూసిన వాళ్ళంతా స్నానాలు చేసే వాళ్ళే అంతా ప్రతి ఒక్కళ్ళు చేసి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యి వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది నర్మదా నది. చూడండి పైన నుండి రోడ్డు, అంటే ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఇదే అనుకో, ఆల్మోస్ట్ వెళ్ళాలనుకున్న ఇదే రోడ్డు. అక్కడ కనిపించేది వచ్చేసి అది పాత బ్రిడ్జ్ అంట, ఇంతకు ముందు నడిచింది. ఇప్పుడు నడవట్లేదు, ఏదో మనుషులు నడవడానికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రయాగ్రాజ్కి మళ్ళీ 200 కిలోమీటర్ దూరం లాగినాం. అలా అక్కడ నర్మదా నదిని స్టార్ట్ అయిన తర్వాత అంటే నాన్ స్టాప్ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ ఆగినాం. ఇక్కడ మన వాళ్ళు వంటలు చేస్తున్నారు. కొద్దిగా వ్యూ మంచిగా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ వంటలు చేస్తున్నారు. అక్కడ ప్రయాగ్రాజ్లో ఆల్రెడీ 50 కిలోమీటర్ల ముందు ట్రాఫిక్ జామ్ అయిందని ఒక అన్న ఫోన్ చేసి చెప్పగానే ఎట్లా కూడా టైం పడుతుంది కదా అని చెప్పేసి వంటలు ప్రిపేర్ చేస్తున్నాం. ఎంతలోపు మనం కూడా సరదాగా బయటికి వెళ్ళినాం. ఇక మన వాళ్ళు అయితే వంటలు చేస్తున్నారు అంతా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణ ట్రావెల్ బ్లాగ్స్. ఇది రేవా దగ్గర రోడ్డు, హైవే ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి. చూడండి ట్రాఫిక్ అయిపోయిందో. ఇటు ముందటి చూస్తే ఒక 4-5 కిలోమీటర్లు ఇటు ఆగిపోయింది. ఇటు ఇక్కడ చూస్తే ఇంకెక్కడ వరకు ఆగిపోయిందో వాళ్ళకి పోలీసులకి ఇంక ఎక్స్పెక్టేషన్ లేదు ఎంత అయిపోయింది అనేది కూడా. ఇక ఆఖరికి వస్తే ఇక్కడ యూటర్న్ చేసుకుని మన బండి అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా అటు ముందుకుంది, 2 గంటలకు ఒకసారి వదులుతారంట మనకి. ఇక్కడ నుంచి ఇంకా 340 కిలోమీటర్లు ఉంది. ఏ టైంకి వదులుతారో, ఎప్పుడు పోతామో. ఇక్కడ తోటలు చూసుకోండి, మనలాగా అసలు తోటలు ఉండనే ఉండవు ఇవి. మనం ఇట్లా ఉండగానే వరి పండిస్తాం. ఇదంతా గోధుమలు, ఇవి గోధుమలు. ఈ ఎల్లో పువ్వులు వచ్చేసి ఇది ఆవాలు, మన పోపు గింజలు అంటారు కదా, ఆవాలు అవి. ఈ కింద ఉన్నంత గోధుమలు. ఇక్కడ వరి అనే మాట ఉండదు.
ఇక్కడ వచ్చి టమాటా చెట్లు. ఇక్కడ వాతావరణం ఇదంతా ఎంత సూపర్ ఉంది. ఆ చెట్ల కిందనే ఇప్పుడు మన వాళ్ళు ఉన్నది. ఆ పక్కన చూసుకుంటే మనకు రోడ్డు. ఇక్కడ నుంచి మనకు ఒక 15 కిలోమీటర్లో శారదాదేవి శక్తిపీఠం అనేసి ఉంటుంది. అక్కడనే వంట చేసుకుందాం అనుకున్నారు కానీ అక్కడ క్రౌడ్కి ఆ దుమ్ముకి సెట్ కాదని ఇక్కడ పెట్టిన ప్రోగ్రామ్ ఏమన్న వాళ్ళు. ఇంక మనం అక్కడ వేసరికంటే ఎట్లా టైం బాగా అవుతుంది, ట్రాఫిక్ కూడా ఫుల్ ఉందని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఆగినాం. అంతలో పెట్టి చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినాక చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన నాతో పాటు మీరు చేయరు కదా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే ప్రయాగ్రాజ్కి చేరుకున్నాం ఫైనల్గా. మొన్న సాయంత్రం వెళ్తే ఈ రోజు వరకు జర్నీ నడుస్తూనే ఉంది. మరి అంత ట్రాఫిక్ ఉంది. రేవా నుంచి పడితే 180 కిలోమీటర్లు మొత్తం ట్రాఫికే. బలవంతంగా అయితే వచ్చినాం. ఫైనల్ ఇక్కడ రీచ్ అయిపోయినాం మనం. సంగం ఘాట్ దగ్గర మనం వచ్చేసినాం. మరి విపరీతంగా ట్రాఫిక్ ఉండే కాబట్టి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే ఇక్కడికి వచ్చినాము. అక్కడ కనిపించేది మనం ఉన్న పార్కింగ్ ఏరియా. అది ఇంకా ఆడ నుంచి ముందటికి ఉంది. కాకపోతే మనం ఆడ నుంచి ఆ చార్జింగ్ ఆటోలు ఉంటాయి, దాంట్లో తీసుకొని వచ్చినాం. ఫోన్ బట్టి వీడియో తీద్దాం అనుకుంటే వాళ్ళు అందుకోపోతాడేమని చెప్పి వాళ్ళు అదే చెప్పి ఆల్రెడీ బండి ఎక్కేటప్పుడు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి హెలికాప్టర్. ఇది టూరిస్ట్ హెలికాప్టర్ అంట. ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే టూరిస్ట్ హెలికాప్టర్ వెళ్తారు. ఇది సంగం ఘాట్ కనిపించేది. బాగానే ఉన్నారు క్రౌడ్ అయితే. మరి విపరీతం ట్రాఫిక్. ఇక్కడ మొత్తం కనిపించేటి అంతే ఇవన్నీ బోట్స్ అన్నమాట. మనం ఇక్కడ స్నానం చేయడానికి వెళ్ళాలనుకున్నా కానీ ఇక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇవే బోట్స్. కానీ ఇంత క్రౌడ్లో మాత్రం ఒకసారి ఆలోచించండి. ఫ్యామిలీని వదిలిపెట్టి మాత్రం ఎవరు వెళ్ళకండి, కొద్దిగా జాగ్రత్త. సో ఫైనల్గా అయితే గంగా, యమున, సరస్వతి ఆ 3 నదులు కలిసే దగ్గరికి వచ్చినాము. ఈ 3 నదులు కలిసే ప్లేస్లోనే స్నానం చేయాలనేది ఇప్పుడున్న ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళ ఆచారం. అంటే ఆల్మోస్ట్ చేస్తారనుకుంటా. ఘాట్ల మీద కూడా ఇప్పుడు కనిపించాలంతా ఘాట్ల మీద ఉన్న పబ్లికే కాబట్టి చేస్తారు. కాకపోతే ఇక్కడికి రావడం అనేది ఇక రేర్గా. మనం ఆల్రెడీ వచ్చినాం. లాస్ట్ టైం కూడా లాస్ట్ వీడియోలో కూడా చూసింటే ఆల్రెడీ. దీంట్లో కూడా మనం ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేటట్టు ట్రై చేసిన, మ్యాక్సిమం వచ్చిన. స్నానం చేయడం లేటు, మన వాళ్ళు వెళ్ళింది స్నానం చేయడానికి. ఇదంతా మన బ్యాగ్లో మన లగేజ్. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్తా. You're the one I'm calling. You're my escape from my darkest days. And when the sun is shining, you know we out here riding, chasing the horizon with you. కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మన కుంభమేళ సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మనం ఇంటికి అయితే చేరుకున్నాం. వాయిస్ కూడా గట్టిగా వెళ్తలేదు, ఎందుకంటే అక్కడ మొత్తం వాటర్ తాగి 3 స్టేట్ల వాటర్ తాగి సరిగ్గా లేకుండే. కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు. లాస్ట్ వీడియో తీద్దామంటే టైం సెట్ కాలేదు. ఇప్పుడు కొద్దిగా టైం కేటాయించుకొని తీస్తున్నా. అది కూడా మీకోసం వాయిస్ వెళ్ళకపోయినా ఇబ్బందిగా ఉండి మరి తీస్తున్నా. సో ఫైనల్గా అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి, వీడియోని ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియో మంచిగా తీసుకెళ్ళినారు. ఈ వీడియోని అంతకుమించి ఇంకా తీసుకెళ్తూ ఉండండి, స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకుంటే నేను కూడా ఈ వీడియో తీసి లాభం లేదు కదా. అందుకని కంపల్సరీ ఆశిస్తున్నాను మీరు ఒకవేళ లైక్ చూసి వదిలేయకుండా లైక్ చేయాలని అనిపించి చేస్తారు అని చెప్పి నేను ఉద్దేశిస్తున్నా. చేస్తారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మించి నాకు ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.